హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ప్రతి ఫ్రైడే అనేది బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. కానీ ఫ్రైడే కొద్దిగా బిజీగా ఉండడం వల్ల మీకు ఈరోజు బజ్జీస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. చాలామంది వీటిని లవ్ బర్డ్స్ కూడా అంటుంటారు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 60 పేర్స్ బజ్జీస్ బ్రీడింగ్ చేస్తున్నాయి. చూడండి, చాలా మంచి కాలనీ తయారు చేసిన బజ్జీస్ కోసం. ఇంకా చాలా మంచి కలర్స్లో బజ్జీస్ నా దగ్గర ఉన్నాయి. బజ్జీస్ ఎలా బ్రీడింగ్ చేస్తాయి, వాటి బ్లడ్ అని ఎలా ఉన్నది మీకు ఈ వీడియో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ నొక్కండి. మీకు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, అలాంటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, సీడ్ మిక్స్ ఎలా ప్రతి వీడియోస్ వస్తుంటాయి. ఇంకా ఈ వీడియోని మీరు స్కిప్ చేయగలరు చూడండి, ఎందుకంటే ఇందులో మీకు చూపిస్తాను మనం ఎలాంటి చిక్స్ని మనం హ్యాండ్ ఫీడ్ మీద తీసుకోవచ్చు. ఇంకా ఎగ్స్ని చూసి మనం ఎలా తెలుసుకోవచ్చు ఈ ఎగ్స్ అనేది చెడిపోయినాయి, ఇంకా హెల్దీ బర్డ్స్ అనేది ఎలా తెలుసుకోవాలి. ఇంకా లైవ్లో మీకు ఎగ్స్కి చిక్స్ కూడా తీసి చూపిస్తాను. మొత్తం వీడియోని చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇంకా బర్డ్స్ కావాలంటే పైన రచన నంబర్ ఉన్నది, వాటిపై వాట్సాప్ చేయండి, కాల్ అయితే చేయకూడదు. ఇంకా మన దగ్గర కటల్ ఫిష్ బౌన్ కాల్షియం బ్లాక్ కూడా మన దగ్గర ఉన్నది. ఇది కూడా మనం తెలిసే కాల్షియం బ్లాక్ మీకు తెలిసిందే, చాలా మంచి ప్రోగ్రెస్ మన దగ్గర వస్తుంది. ఎందుకంటే మన బర్డ్స్కి అవే ఇస్తాం. అన్ని బర్డ్స్ చాలా ఇష్టంగా తింటాయి. ఇక్కడ చూడండి, ఇది లుటినో మేల్ చూడొచ్చు ఆ కాల్షియం బ్లాక్ని ఎలా తింటున్నాయి. ఎందుకంటే బర్డ్స్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అనేది మనం వాటిలో వేసి కాల్షియం బ్లాక్ని తయారు చేస్తాం. ఎందుకంటే బర్డ్స్ అయితే మనకు అడగవు, మనమే వాటి కేజ్లో అవి ఉంచితే అవి ఇష్టం ఉన్నప్పుడు వాటికి అవసరం ఉన్నప్పుడు తింటుంటాయి. ఇదిగోండి, ఇక్కడ కటల్ ఫిష్ బౌన్ కూడా ఉంచాను, ఎలా తింటుంటే చూడండి. మన బర్డ్స్కి కావాల్సిన అన్నీ ఉంచాలి. ఇంకా కటల్ ఫిష్ బౌన్ కూడా మన దగ్గర చాలా మంచి సైజ్లో ఉన్నది. ఇంకా ప్రైస్ అనేది కూడా చాలా తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఆఫర్ కూడా ఉంచాము, ఒకవేళ హాఫ్ కేజీ తీసుకుంటే 1 కాల్షియం బ్లాక్ అనేది ఫ్రీ ఉన్నది. అదేవిధంగా 1 కేజీ కటల్ ఫిష్ బౌన్ తీసుకుంటే 2 కాల్షియం బ్లాక్ ఫ్రీగా ఇస్తున్నాం. అదే మీరు ఒకవేళ 10 కాల్షియం బ్లాక్ ఆర్డర్ ఇస్తే మనం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా తీసుకొని ఫ్రీగా పంపడం జరుగుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మన దగ్గర చాలా మంచి కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి. మీకు ఎక్కువగా బర్డ్స్ కావాలంటే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అది కూడా 500 కిలోమీటర్ లోపలనే, దానికన్నా ఎక్కువ దూరం మనం పంపించాం. సేల్ వచ్చి తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం బ్రీడింగ్ ప్రోగ్రెస్ అది స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 కుండలో ఇదిగోండి, ఫీమేల్ ఒక కలర్ కూడా చూడండి, ఎల్లో హెడ్ ఆఫ్లైన్లో ఫీమేల్ ఉన్నది. బ్లూ సిరీస్లో చూడండి, చాలా మంచి ఫీమేల్. ఇలాంటి మనకు ఫీమేల్ లేకపోతే మేల్ ఉంటే మనం ర్యాంబో కోసం చిక్స్ ప్రొడ్యూస్ చేయవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఫీమేల్ అయితే బయటికి వెళ్ళిపోయింది. ఇందులో చూడండి, మొత్తం 2 చిక్స్ ఉన్నాయి, ఇంకా 4 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా చూడండి, ఇది ఎగ్స్ అయితే మనకు ఫర్టైల్ ఉన్నాయి, ఎందుకంటే చాలా వైడ్గా కనిపిస్తున్నాయి. అంటే ఇవి ఎగ్స్ అయితే ఫర్టైల్ ఉన్నాయి, దాంట్లో కూడా 4 చిక్స్ అనేది రావచ్చు. ఇప్పుడు నంబర్ 2 కుండ చూద్దాం. నంబర్ 2 కుండలో చూడండి, 2 చిక్స్ ఉన్నాయి, 5 ఎగ్స్ ఉన్నాయి. ఇందులో కూడా చూడండి, ఎగ్స్ అనేవి మనకు అన్ని ఫర్టైల్ ఎగ్స్ ఉన్నాయి. చిక్స్ కూడా చాలా మంచి హెల్దీ చిక్స్ కనిపిస్తున్నాయి దీనిలో కూడా. ఇప్పుడు చూడండి, ఈ మూతాన్ని నేను గ్రీన్ కలర్ పెట్టేస్తాను, ఎందుకంటే నేను చూసినప్పుడు ఎగ్స్ ఉండే, ఈరోజు 2 చిక్స్ వచ్చినట్టున్నాయి ఒక 1 డే 2 డేలో. ఇది ఇప్పుడు ఇలా పెట్టేశాను. చిక్స్ వస్తే నేను మూత అనేది గ్రీన్ కలర్ ముందు పెడతాను, ఎగ్స్ ఉంటే వైట్ కలర్ది. అదేవిధంగా ఇప్పుడు చూపిస్తాను. నంబర్ 3 కుండలో చూసాము. నంబర్ 3లో మనకు గ్రీన్ మూత ముందు ఉన్నది, అంటే దీనిలో చూడండి చిక్స్ ఉన్నాయి. ఇందులో చూడండి, మొత్తము చిక్స్ అయితే ఫీమేల్ కింద ఉన్నాయి, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా 4 ఎగ్స్ ఉన్నాయి. అందులో చూడండి, ఒక ఎగ్స్ అనేది మనకు అన్ఫర్టైల్ ఎగ్స్ ఉన్నది, అది చిక్స్ ముందు ఉన్నది బ్లాక్ కలర్ది, అదే ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ ఉన్నది. అది మళ్ళీ తీసి పడేస్తాను అది ఎగ్స్ని. ఇప్పుడు చూడండి, దాని పక్కకున్న కుండలో చూడండి, మొత్తము 8 ఉన్నాయి. దీనిలో మొత్తం 8 చిక్స్ ఉన్నాయి, చాలా మంచి సైజులో చిక్స్ ఉన్నాయి. నంబర్ 4 కుండలో హెల్దీ చిక్స్ ఉన్నాయి. నంబర్ 5 కుండలో చూద్దాము. నంబర్ 5 కుండలో చూడండి, 3 చిక్స్ ఉన్నాయి. ఇంకా చూడండి, దీనిలో ఒక ఎగ్ ఉన్నది. ఈ ఎగ్ కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం, ఎందుకంటే కొద్దిగా అది ఎగ్ అనేది బ్లాక్ కలర్లో మారిపోతుంది. అది ఫర్టైల్ ఉన్నదో అన్ఫర్టైల్. ఒకవేళ అది ఫర్టైల్ ఉంటే అది అన్నీ ఉంచేస్తాను, అన్ఫర్టైల్ ఉంటే అవి తీసి కింద పడేస్తాను. నంబర్ 6 కుండలో చూద్దాము. గ్రీన్ ముద్ద ఉన్నది, అంటే చిక్స్ ఉన్నది. ఇదిగోండి, ఇంత బ్యూటిఫుల్ కలర్లో ఫీమేల్ ఉన్నది. ఇంకా చూడండి, వాటి యొక్క చిక్స్ని ఎలా తీసుకొని కూర్చున్నది, ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు చూడండి, దీనిలో చాలా చిక్స్ ఉన్నాయి, దగ్గర దీనిలో 7 వరకు చిక్స్ ఉన్నాయి. ఇంకా చూడండి, వాటి చిక్స్ని చాలా మంచిగానే అవి ఫీడింగ్ చేయించేది ఫీమేల్, హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇప్పుడు చూద్దాము నంబర్ 7 కుండ. నంబర్ 7 కుండలో చూద్దాము దీనిలో ఏమున్నదో. దీనిలో చూడండి, 2 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు, ఎందుకంటే మన దగ్గర ఫీమేల్ 6 నుంచి 7, 8 వరకు ఎగ్స్ ఇస్తుంది.
దాని పక్కకుండా కుండ చూడండి, నంబర్ 8వ నెంబర్ కుండ చూడండి. దీనిలో చాలా చిక్స్ ఉన్నాయి. దీనిలో చూడండి మొత్తము 5, ఈ సైడ్ అయితే 5 చిక్స్ ఉన్నాయి. ఇంకా చూద్దాం ఈ సైడ్ ఎన్ని ఉన్నాయి. దీ సైడ్ మొత్తం 4 చిక్స్ ఇక్కడ ఉన్నాయి. మొత్తం 9 చిక్స్ ఉన్నాయి చూడండి. దీనిలో మనకు 2 ర్యాంబో చిక్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనం మిక్స్లోనే బర్డ్స్ ఉంచిన ర్యాంబోని కూడా నార్మల్ బర్డ్స్ని, అందువల్ల చూడండి దీనిలో ర్యాంబో చిక్స్ వచ్చాయి. ఇది కూడా 2 ర్యాంబో చిక్స్ ఉన్నది. ఒక ర్యాంబో చిక్స్ మీకు తీసి చూపిస్తాను చూడండి, ఎంత మంచి కలర్లో ఉన్నది. ఇంకా అవి అడల్ట్ అయిన తర్వాత చాలా మంచి కలర్ వస్తుంది. వీడియో షైనింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఫెదర్స్ పైన కానివ్వండి, అది హెడ్ అనేది ఎల్లో కలర్లో మారిపోతుంది. వెయిన్స్ మొత్తం బ్లూ కలర్లో వస్తుంది. చాలా మంచిగా కనిపిస్తుంది ర్యాంబో చిక్స్ చూడండి. ఎంత హెల్దీగా ఉంది చూడండి. కుట్టిగా పెట్టగానే లోపల వెళ్ళిపోయింది. నంబర్ 9 కూడా చూద్దాము. నంబర్ 9లో చూడండి మొత్తం 4 చిక్స్ ఉన్నాయి. నంబర్ 9లో ఇదిగోండి, చాలా మంచి ప్రోగ్రెస్. దీనిలో కూడా 4 చిక్స్ ఉన్నాయి. కొద్దిగా ఫీమేల్ దానిలో ఫ్లకింగ్ అనేది చేస్తుంది. నంబర్ 10 కూడా చూడండి, క్లియర్ వెయిన్స్లో ఫీమేల్ ఉన్నది బ్లూ సిరీస్లో. చిక్స్ని చూడండి, దీనిలో చిక్స్ కూడా ఉన్నాయి. ఎన్ని చిక్స్ ఉన్నాయి దీనిలో చూడండి, చాలా మంచి ప్రోగ్రెస్. దీనిలో కూడా చాలా మంచిగానే ఫీమేల్ వాటి పేరెంట్స్ చూడండి మంచిగా వాటి చిక్స్ని తినిపించాయి. ఎందుకంటే నేను మార్నింగ్ సమయం ప్రతిసారి నా బర్డ్స్కి డిఫరెంట్ సాఫ్ట్ ఫుడ్ అనేది వేస్తాను, తప్పకుండా వేస్తాను సాఫ్ట్ ఫుడ్ అనేది. నంబర్ 11 కూడా ఆఫ్లైన్లో ఫీమేల్ ఉన్నది చూడండి. ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఫీమేల్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. దీనిలో మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 12 కూడా ఫీమేల్ ఒక కలర్ చూడండి. ఇది కూడా ఆఫ్లైన్లో ఉన్నది కానీ కలర్ చూడండి, బ్లూ కలర్లో డార్క్లా ఉన్నది. ఇది చూడండి, దాని కింద చిక్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి. ఇదిగోండి ఒక చిక్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మూతనే నేను చేంజ్ చేస్తాను. ఇటు గ్రీన్ కలర్ ముందు పెట్టేస్తాను, ఎందుకంటే దీనిలో కూడా చిక్స్ వచ్చేసాయి. ఎందుకంటే చాలా కుండలు ఉన్నాయి, మొత్తం 72 ఇవి ఉన్నాయి. మళ్ళీ బజ్జీస్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాక్టైల్ అని ప్రతిదీ నేను మార్నింగ్ చెక్ చేయాలంటే టైం పడుతుంది. అందుకోసం ఇలా నేను కొద్దిగా ఉంచేసాను కలర్స్ పెట్టి. ఇదిగోండి, దాని పక్కకు ఉన్న కుండలో 7 చిక్స్ ఉన్నాయి. నంబర్ 14వ నెంబర్ కుండ చూద్దాము. చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నాయి చూడండి. దాని కింద చిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎగ్స్ పక్కకే పాడేసి ఉన్నది, అంటే ఈరోజు కూడా ఒక చిక్స్ వచ్చినట్టు ఉన్నది దీనిలో. ఇదిగోండి 3 చిక్స్ ఉన్నాయి, 3 ఎగ్స్ ఉన్నాయి. దీనిలో ఒక చిక్స్ అనేది మనకు రెడ్ ఐస్ది వస్తుంది. నంబర్ 15 దీనిలో ఎగ్స్ వేయలేదు, అందుకోసం చూడండి మూట కూడా నేను అడ్డంలో ఉంచేసాను. నంబర్ 16వ నెంబర్ కుండ చాలా మంచి కలర్లో ఫీమేల్ ఉన్నాయి చూడండి. ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. 7-6 ఎగ్స్ దానిలో కూడా ఉన్నాయి. నంబర్ 17 కుండ చూడండి, అల్బినో ఫీమేల్. ఆ ఫీమేల్ యొక్క కుండ చూడండి, ఫీమేల్ అయితే కుండ పైన ఉన్నది. ఇంకా 6 ఎగ్స్ అదే కుండ లోపల మనకు ఉన్నాయి. నంబర్ 18వ కుండ చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. కానీ కొద్దిగా చూడండి, దీనిలో ఫీమేల్ కొద్దిగా ఫ్లక్కింగ్ అనేది చేస్తుంది. దీనిలో కూడా చూడండి మొత్తం ఫెదర్స్ని. కానీ ఫ్లక్కింగ్ నేను ప్రతిసారి చెప్తుంటాను, ఫ్లక్కింగ్ చేస్తే పర్వాలేదు, వాటి యొక్క ఫెదర్స్ అనేది మళ్ళీ వచ్చేస్తాయి. నంబర్ 19 ఒక ఎగ్ వచ్చేసింది. నంబర్ 20 నెంబర్ కుండా చూద్దాము. దీనిలో కూడా మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ అయితే ఫర్టైల్ కనిపిస్తున్నాయి. దీనిలో ఫీమేల్ వచ్చింది, 19 మళ్ళీ వెళ్ళిపోయింది. ఫీమేల్ ఇంకా ఎగ్ వేయబోతుంది. నంబర్ 21 కుండా చూడండి, చాలా మంచి కలర్స్. దీనిలో కూడా ఒక ఫీమేల్ ఉన్నది. దాని కింద కూడా 7 వరకు ఎగ్స్ దానిలో కూడా ఉన్నాయి. నంబర్ 22 కుండా చూద్దాము. దీనిలో ఏమున్నదో, ఇది నేను హ్యాండ్ టైమ్ చేసిన ఫీమేల్. ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఇది చూడండి జరుగుతలేదు, ఎందుకంటే ఇది భయపడదు, ఎందుకంటే దీన్ని హ్యాండ్ టైమ్ చేసిన ఫీమేల్ అది. నంబర్ 23వ నెంబర్ కుండా చూడండి, ర్యాంబో ఫీమేల్. అది కూడా ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఇది చిక్స్ కూడా ఉన్నాయి చూడండి. దీనిలో చిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా 2 చిక్స్ అనేవి దీని పక్కకు చూడండి చనిపోయినాయి. 2 చిక్స్ చనిపోయినాయి. ఇంకా ఒక చిక్స్ కూడా ఉన్నది. ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి. అవి చిక్స్ అనేది ఎందుకు చనిపోయిందని మళ్ళీ నేను చూస్తాను, అందుకోసం దీని మూత నేను పెట్టాను. ఎందుకంటే చూడాలి అది చిక్స్ అనేవి ఎందుకు చనిపోయినాయి, కారణం ఏంటి, అందుకోసం చూడండి ఇటు మూత పక్కకు పెట్టేశాను. నంబర్ 24వ నెంబర్ కుండా చాలా మంచి కలర్ ఫీమేల్ చూడండి, ఆఫ్లైన్లో వైట్ పైట్లో. నంబర్ 25 నెంబర్ కుండా ఇంకా ఎగ్స్ వేయలేదు. నంబర్ 26వ నెంబర్ కుండా చూసాము. దీనిలో కూడా చూడండి ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఇదిగోండి ఎగ్స్ ఉన్నది. ఫీమేల్ యొక్క నోస్ చూడండి ఎంత గోధుమ కలర్లో వచ్చింది. చాలా హైట్లో ఉన్నాయి ఫీమేల్స్ నా దగ్గర. ఇక్కడ చూడండి
ఆల్బినో ఫీమేల్, అది కూడా ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. వీటి యొక్క నోస్ కూడా చూడండి చాలా హీట్లో ఉన్నాయి, ఎందుకంటే అది బ్రీడింగ్ మోడ్లో ఉన్నాయి, ఎక్కువగా ఎగ్స్ వస్తాయి. ఇదిగోండి ఈ ఫీమేల్ కూడా చూడండి, ర్యాంబో ఫీమేల్ కింద ఉన్న కుండలో. వీటికి ఒక కలర్ చూడండి నోస్ది. ఇంకా ఎగ్స్ చూడండి, మొత్తం 6 ఎగ్స్ దీనిలో కూడా ఉన్నాయి. నంబర్ 29వ నెంబర్ కుండ చూసాము. ఇదిగోండి దీనిలో అయితే ఎగ్స్ కూడా ఉన్నాయి, ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. కానీ పక్కకు చూడండి, ఒక ఎగ్ అనేది కొద్దిగా క్రాక్ అయింది అని దాంట్లో చిక్స్ అని వస్తుంది. ఎగ్స్ దాంట్లో చాలా ఉన్నాయి, 5, 6, 8 ఎగ్స్ దీనిలో ఉన్నాయి. ఇదిగోండి ఇది ఎగ్స్ చూడండి, దీంట్లో కూడా ఒక స్మాల్ బేబీ రాబోతుంది. మనమే ఇది తీసి మీకు చూపిస్తాం చూడండి, ఇలా నెమ్మదిగా తీయాలి. ఇదిగోండి చిక్స్ అయితే బతికే ఉన్నది దీనిలో. ఇదిగోండి చిక్స్, ఒక స్మాల్ చిక్స్ బజ్జీస్ది. చూడండి ఎగ్స్ లోపల ఎలా అవి కూర్చుండి ఉంటాయి చూడండి. అవి చిక్స్ అయితే బయటికి నేను కెమెరా ఒక చేతితో పట్టుకున్నాను కదా, లేకపోతే 2 చేతితో నెమ్మదిగా తీయాలి. మనకు దీని గురించి తెలుసు కనుక నేను ఒక చేతితో తీస్తున్నాను, అది ఎలా తీయాలో. ఇదిగోండి చిక్స్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు చిక్స్ నేను ఉంచేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ వాటిని కొద్దిగా వేడిదనాన్ని ఇస్తుంది, తీసుకుని కూర్చుంటుంది. అందుకోసము ఎక్కువసేపు బయటికి ఉంచకూడదు, ఎందుకంటే ఎప్పుడెప్పుడే వెళ్ళిన చిక్స్ అది. ఇదిగోండి దీన్ని పెట్టేశాను, దాని మూత కూడా గ్రీన్ కలర్ మూత ముందు పెట్టేస్తాను. 29 అనుకుంటా. ఇప్పుడు చూద్దాం 30 నెంబర్ కుండ చూద్దాము. 30లో చూడండి, దీని మీద 8 ఎగ్స్ ఉన్నాయి, కానీ దీనిలో చూడండి ఒక ఎగ్స్ అనేది మనకు అన్ఫర్టైల్ ఎగ్స్ ఉన్నది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎగ్స్ చూడండి, మొత్తం బ్లాక్ కలర్లో మారిపోతుంది. అందుకే ఇది ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ ఎగ్స్ ఉన్నది. ఇది మనం దీనిలో ఉంచి ఏమి దీనిలో రాదు, అందుకని ఇది తీసి పాడేయడం మంచిది. ఉట్టిగా టైం వేస్ట్ అనమాట ఇది ఎగ్స్ దీనిలో ఉంటే. ఇదిగోండి కొన్ని ఫీమేల్స్ అవే తీసి పాడేస్తాయి, కానీ కొన్ని ఫీమేల్ తీయవు, మనం తీయడం మంచిది. ఇదిగోండి ఫీమేల్ 29 ఫీమేల్ వచ్చేసింది. మనం తీసిన చిక్స్కి ఫీమేల్ చూడ చీక్ కూర్చుండి ఇంకా వాటికి విడుదలని ఇస్తుంది. 30 నెంబర్తో ఇప్పుడు చూసాం మనం. ఇప్పుడు 31 నెంబర్ కుండ చూపిస్తాను మీకు. ఇంకా దీనిలో ఎగ్స్ వేయలేదు. 32వ నెంబర్ కుండ, దీనిలో చూడండి చిక్స్ ఉన్నాయి. దీనిలో చిక్స్ మొత్తము 6 అయితే చిక్స్ దీనిలో ఉన్నాయి. ఇంకా చిక్స్ చూపిస్తాను మీకు, చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. 7 చిక్స్ ఉన్నాయి దీనిలో. ఇలాంటి సైజ్ ఉన్న చిక్స్ని మనం హ్యాండ్ ఫీడింగ్ మీద తీసుకోవాలి, ఎందుకంటే చూడండి చాలా హెల్దీ చిక్స్ ఉన్నది. వీటిపై బాడీపై మీకు కనిపిస్తుంది కదా, మొత్తం వైట్ కలర్ బోర్లు, ఇవి చాలా హెల్దీ చిక్స్. ఇలాంటి బోర్లు వస్తాయి. ఇంకా వాటి యొక్క పిన్ ఫెదర్ చూడండి, వీటిని పిన్ ఫెదర్ అంటారు. ఇది పిన్ లెక్క ఫెదర్ ఉంటాయి కదా, వీటిని పిన్ ఫెదర్ అంటారు. ఇలాంటి పిన్ ఫెదర్ వచ్చినప్పుడు మనం చిక్స్ని తీసుకొని హ్యాండ్ ఫీడింగ్ చేసుకోవచ్చు. తిన్న చిక్స్ని కూడా చేసుకోవచ్చు, కానీ అది టెంపరేచర్ చాలా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ సైజ్ ఉన్న చిక్స్ని మనం తీసుకుంటే ఇలా పిన్ ఫెదర్ వచ్చినాయి, ఇంకా ఇలా మొత్తం బాడీ పైన బోర్లు ఉన్నాయి, చాలా హెల్దీ చిక్స్ ఉంటాయి. ఇలాంటి చిక్స్ని మనం ఈజీగానే హ్యాండ్ ఫీడ్ మీద తీసుకొని వాటికి హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వచ్చు, హ్యాండ్ టైం చేయొచ్చు, ఫ్రీ ఫ్లై కూడా మనం వాటికి ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు దాని పక్కకున్న కుండలో చూద్దాము. ఫీమేల్ అయితే ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఫీమేల్ కింద అయితే ఎగ్స్ ఉన్నాయి, ఆల్బినో ఫీమేల్ ఉన్నది. ఫీమేల్ బయటికి వచ్చేసింది. చిక్స్ కూడా ఉన్నాయి చూడండి దీనిలో మొత్తము 7 వరకు చిక్స్ కూడా ఉన్నాయి, ఇంకా 2 ఎగ్స్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా దీన్ని గ్రీన్ కలర్ ముందు పెట్టేశాను. ఇప్పుడు 34వ నెంబర్ కుండ చూడండి, దీనిలో కూడా ఆల్బినో ఫీమేల్ ఉన్నది, రెడ్ ఐస్. అది కూడా ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. నంబర్ 35వ నెంబర్ కుండ, దీనిలో కూడా మొత్తం 7 చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చూడండి మొత్తం హెల్దీ చిక్స్ ఉన్నాయి. మొత్తం చూడండి వీటిపై వైట్ బోర్డులు ఉండడం వల్ల ఇది హెల్దీ చిక్స్ ఉన్నాయి. అదే ఈ వైట్ కలర్ బోర్డులు లేకపోతే మనం తెలుసుకోవచ్చు అది ఫీమేల్ ఫ్లక్కింగ్ అనేది చేస్తుందని. ఇప్పుడు చూడండి దాని పక్కకు ఉన్న కుండలో ఎగ్స్ వేయలేదు. ఇప్పుడు చూద్దాం దాని కింద ఉన్న కుండ 31వ నెంబర్ కుండ ఎగ్స్ వేసేసింది. ఇంకా త్వరగా ఇంకా ఎగ్స్ వచ్చేస్తే దానిలో. ఇప్పుడు 38వ నెంబర్ కుండ చూడండి, దీనిలో ఇంకా ఎగ్స్ వేయలేదు. 39వ నెంబర్ కుండ, దీనిలో కూడా ఇంకా ఎగ్స్ వేయలేదు. 40వ నెంబర్ కుండ చూద్దాము. దీనిలో చూడండి ఫీమేల్ కుండని సెలెక్ట్ చేసుకున్నది. ఇది ఫస్ట్ టైం బ్రీడింగ్ చేస్తుంది ఫీమేల్. ఇది మన దగ్గర ఫస్ట్ క్లాస్లో వెళ్ళిన చిక్స్ చూడండి. వాటి యొక్క నోస్ యొక్క కలర్ చూడండి ఎంత డార్క్ బ్రౌన్ కలర్లో అయిపోయింది, గోధుమ కలర్లో. ఇది చాలా హీట్లో ఉన్నది. కుండని కూడా సెలెక్ట్ చేసుకున్నది. త్వరగాలో ఎగ్స్ వేయచ్చు ఒక 2-3 డేస్లో, ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కువగా కుండలో స్పెండ్ చేస్తుందంటే అది త్వరగాలో దానిలో ఎగ్స్ వేయచ్చు. దానిలో చూడండి 41వ నెంబర్ కుండ మీకు చూపిస్తాను. ఒకటి లొటినో ఫీమేల్, ఒకటి మనకు ర్యాంబో ఫీమేల్. ఇవి కూడా మన ఫస్ట్ క్లాస్లో వెళ్ళిన ఇది బర్డ్స్. ఇవి చూడండి, ఇవి 2 చూడండి ఒక్కటే కుండని సెలెక్ట్ చేసుకున్నాయి, దానిలో ఎగ్స్ కూడా వేసాయి. ఇప్పుడు చిక్స్ కూడా వచ్చాయి చూడండి. ఒక ఎగ్ సేల్ అనేది పక్కకు పాడేసి ఉన్నది లొటినో ఫీమేల్ పక్కకు.
చూపిస్తాం మీకు. ఇదిగోండి దీనిలో చిక్స్ కూడా వచ్చేసాయి. ఇది మన దగ్గర ఫస్ట్ క్లాస్లో వెళ్ళిన చిక్సే. ఈ ఫీమేల్స్ యొక్క ఏజ్ అనేది మనకు దగ్గర దగ్గర 4 మంత్ ఏజ్ ఉంటుంది మనకు. దానికన్నా ఎక్కువ 4 మంత్ కూడా ఉండదు ఈ 2 ఫీమేల్స్ కూడా. అవి చూడండి, అవి ఎగ్స్ కూడా వేసేసాయి. 4 మంత్ దగ్గర ఏజ్ ఉన్నది. చాలా మంది కంటే మన దగ్గర బర్డ్స్ యొక్క బ్లడ్ లైన్ అనేది అలాంటిది. చాలా తొందరగానే అన్ని బర్డ్స్ బ్రీడింగ్ చేస్తాయి, ఇంకా ఎక్కువగా ఎగ్స్ వస్తాయి. ఎందుకంటే మన బర్డ్స్ యొక్క బ్లడ్ లైన్, ఇంకా బర్డ్స్కి మనం కావాల్సిన కాల్షియం బ్లాక్ కూడా అలా తయారు చేసి ఇస్తున్నాం. ఇది నంబర్ 42 4 ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 43 కూడా చూపిస్తాను చూడండి. దీనిలో కూడా చూడండి ప్లక్కింగ్ అనేది అవుతుంది దీనిలో కూడా. ఎందుకంటే కొన్ని ఫీమేల్స్కి అలా అలవాటు అవుతుంది, వాటికి ప్లక్కింగ్ చేస్తుంటాయి. 44 నెంబర్ కుండా ఇంకా ఎగ్స్ వేయలేదు. నంబర్ చూడండి 45 నెంబర్ కుండా. దీనిలో ఫీమేల్ ఒక చిక్స్ అయితే అన్నీ బయటకు వచ్చింది. అల్బినో ఫీమేల్ చిక్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయబోతుంది. 46 నెంబర్ కుండా చూపిస్తాను. ఇది కూడా దీనిలో చిక్స్ కూడా ఉన్నాయి, ఎగ్స్ కూడా ఉన్నాయి. ఫీమేల్ ఒక కలర్ చూడండి, ఎంత మంచి కలర్ చూడండి, బ్యూటిఫుల్ కలర్లో ఉన్నాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫీమేల్ పై చూడండి. బ్లాక్, బ్లూ, క్రీమ్ అన్ని కలర్స్ ఉన్నాయి. 47 నెంబర్ కుండా ఎగ్స్ పై చూడండి ఫీమేల్ కూర్చుని పొదుగుతుంది. 48 లుటినో ఫీమేల్. దీనిలో చిక్స్ కూడా ఉన్నాయి చూడండి, హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. 48 నెంబర్ కుండా. నంబర్ 49 ఒక ఎగ్ వచ్చేసింది. 50 నెంబర్ కుండా చూడండి. ఇప్పుడు దీనిలో ఇంకా ఎగ్స్ వేయలేదు, త్వరగా దీనిలో కూడా ఎగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు 51 కుండా దీనిలో కూడా ఎగ్స్ వేయలేదు. 52 నెంబర్ కుండా చూడండి. దీనిలో చాలా బ్యూటిఫుల్ కలర్, దీనిలో కూడా ఫీమేల్ ఉన్నాయి చూడండి. ఫీమేల్ ఒక కలర్స్ చూడండి, ఎల్లో హెడెడ్ ఫీమేల్ ఉన్నది, ఆఫ్లైన్లో బ్లూ సిరీస్, వైడ్లో చూడండి. చాలా మంచి ఫీమేల్ ఎగ్స్ పై కోసం పొదుగుతుంది. 53 నెంబర్ కుండా చిక్స్ ఉన్నాయి దీనిలో మొత్తం 7 వరకు చిక్స్ ఉన్నాయి, మొత్తం హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో. దాని పక్క కూడా 54 నెంబర్ కుండా ఇంకా ఎగ్స్ వేయలేదు, చిక్స్ బయటకి వచ్చేసాయి. 55లో చూడండి ఫీమేల్ ఎగ్స్ పై కోసం పొదుగుతుంది. 55 నెంబర్ కుండా. 56లో చూద్దాము, దీనిలో 3 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. 57 నెంబర్ కుండా. దీనిలో ఇంకా ఎగ్స్ వేయలేదు. 58 నెంబర్ కుండా చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. దీనిలో మనకు మొత్తం 6-7 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి, హెల్దీ చిక్స్ ఉన్నాయి. 59లో ఇంకా ఎగ్స్ వేయలేదు. 60 నెంబర్ కుండలో చూద్దాము, అల్బినో ఫీమేల్ రెడ్ ఐస్ చూడండి, ఎగ్స్ పై కూర్చుండి పొదుగుతుంది. చిక్స్ కూడా ఉన్నాయి చూడండి. దీనిలో ఒక చిక్ ఉన్నది, ఇంకా 6 ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 61 కుండా. దీనిలో కూడా చూడండి అల్బినో ఫీమేల్ కింద చూడండి మొత్తం చిక్స్ కనిపిస్తున్నాయి మనకు. దగ్గర దీనిలో కూడా 7 వరకు చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి. ఫీమేల్ జరిపి కూడా చూపిస్తాను. మొత్తం 7 చిక్స్ ఉన్నాయి. అన్ని చిక్స్ ఉన్నాయి, ఇంత హెల్దీగా ఉన్నాయి. చాలా మంచిగానే ఫీమేల్ వాటిని చూడండి ఫీడింగ్ కూడా చేయించింది, చాలా మంచిగా కవర్ కూడా చేస్తుంది. 62 నెంబర్ కుండా. దీనిలో కూడా చూడండి చిక్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి. దీనిలో 3 చిక్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, ఇంకా 3-4 ఎగ్స్ కూడా దీనిలో ఉన్నాయి. నంబర్ 63 నెంబర్ కుండా చూద్దాము. దీనిలో చూడండి ఫీమేల్ కింద ఎగ్స్ ఉన్నాయి, చాలా మంచిగానే ఎగ్స్ పై కూర్చుని పొదుగుతుంది. నంబర్ కింద కూడా చూడండి ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ ఉన్నది. దీనిలో 4 అయితే చిక్స్ ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి, ఇంకా 4 చిక్స్ ఉన్నాయి, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి. 4-5 చిక్స్ ఉన్నాయి, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి. నంబర్ 66లో ఏమీ లేదు. 67లో కూడా ఇంకా ఎగ్స్ వేయలేదు. 68లో చిక్స్ బయటికి వచ్చేసాయి. ఫీమేల్ త్వరగా ఎగ్స్ వేయచ్చు. 69లో చూడండి ఫీమేల్ ఉన్నది, 2 ఎగ్స్ వేసింది, ఇంకా ఎగ్స్ వేయచ్చు. నంబర్ 70 కుండా చూడండి చిక్స్ అయితే చాలా మంచిగానే సైజులో వచ్చేసాయి. ఒక 1 వీక్లో ఈ బర్డ్స్ కూడా బయటికి వచ్చేసాయి చూడండి. దీనిలో క్లియర్ విన్సీ కూడా ఉన్నది మనకు, ఇంకా ఆఫ్లైన్లో ఉన్నది అల్బినో చిక్స్ కూడా ఉన్నాయి. చాలా మంచి చిక్స్ ఉన్నాయి, అన్నీ బయటికి వచ్చేస్తాయి ఒక 1 వీక్లో. నంబర్ 72 కుండా చూద్దాము. దీనిలో మొత్తం 10 చిక్స్ ఉండే, 10 చిక్స్ చూడండి మొత్తం 7 చిక్స్ బయటికి వచ్చేస్తాయి. ఒక 3 చిక్స్ దీనిలో ఉన్నాయి. ఈ చిక్స్ కూడా ఇప్పుడు బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. బయటికి తీయగానే చూడండి ఎలా ఎగిరిపోతున్నాయి. ఎందుకంటే మొత్తం 7 అయితే బయటకు 3 చిక్స్ ఉన్నాయి, ఇవి కూడా చూడండి బయటికి వచ్చేసాయి. ఇంకా చూడండి ఎలా ఫ్లై చేస్తున్నాయి. చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. చిక్స్ ఒక సైజ్ చూడండి ఇంత మంచి సైజులో ఉన్నది. మనం చాలా మంచి సైజులో కుండలు కూడా పెట్టాలి. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క సైజ్ ఒక బ్రీడింగ్ కుండలు చాలా మంచి సైజులో పెట్టాను. ఎందుకంటే నా దగ్గర ఎక్కువగా ఎగ్స్ వేస్తాయి, ఎక్కువగా చిక్స్ని పెంచుతాయి. అందుకోసం చాలా మంచి సైజులో కుండలు కూడా తయారు చేయించాలి. ఇదిగోండి ఎలా ఎగిరిపోతుంది చూడండి, ఎంత మంచి హెల్దీ చిక్స్ ఉన్నాయి. అన్ని హెల్దీ యాక్టివ్ చిక్స్ మన దగ్గర ఉన్నాయి. బర్డ్స్ ఇలాంటి బర్డ్స్ మీ దగ్గర చెప్తున్నా కదా 100% బ్రీడింగ్ చేస్తాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్లడ్ లైన్ అలాంటిది.
ఏదైనా బర్డ్స్ కానివ్వండి, మీరు చూడండి నా దగ్గర అన్ని బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడండి. కాక్టైల్‌ది కూడా చూడండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్‌ది, జావా స్పారోది, ఫించెస్‌ది అన్ని బర్డ్స్ మన దగ్గర ఉన్నాయి. చాలా మంచిగా అన్ని బర్డ్స్‌కి మనం సాఫ్ట్ ఫుడ్ కూడా అలవాటు చేసాము. ఇంకా అవి చాలా మంచిగా అవి బ్రీడింగ్ కూడా చేస్తాయి. చాలా హెల్తీ బర్డ్స్ ఉన్నాయి. ఇంకా మన బర్డ్స్‌కి కావాల్సింది మీ ముందు కూడా చెప్పాను. కాల్షియం బ్లాకులు అన్నీ ఇస్తాం. చాలా తొందరగానే బర్డ్స్ అనేవి బ్రీడింగ్ మోడ్‌లో వస్తాయి. 4 మంత్ చిక్స్ బర్డ్స్ కూడా లేవు మన దగ్గర. ఇప్పుడు బ్రీడింగ్ అవి చేస్తున్నాయి. ఫస్ట్ క్లాస్‌లో వచ్చినాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన అన్నీ ఇస్తాం. బర్డ్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.